సో గైస్ ఫైనల్లీ జెజెకి చాప్టర్ 271 అయితే వచ్చేసింది. ఈ చాప్టర్ చదివిన తర్వాత నాకు ఫైనల్లీ జెజెకి యొక్క మొత్తం థీమ్ సెన్స్ అయింది బ్రో. నిజంగా నేను ఇప్పటి వరకు మన యూజీ మెయిన్ క్యారెక్టర్ లా చూసా, కానీ జెజెకి యొక్క మెయిన్ క్యారెక్టర్ మన యూజీ అయితే కాదు, అది మన సుకున. ఇప్పటి వరకు మనం చూసింది సుకున యొక్క స్టోరీ. ఇప్పుడు ఇది వినిన తర్వాత మీలో చాలా మంది అడుగుతారు, అదేంటి బ్రో ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అని. కానీ ఈ చాప్టర్ యొక్క ఎండింగ్ చూసిన తర్వాత మీకు కూడా ఇలాంటి ఫీలే వచ్చింది. ఎందుకంటే ఈ చాప్టర్ లో మనకి సుకున్ యొక్క రియల్ మోటివ్స్ తెలుస్తాయి. సో ఇంకేం తెచ్చకుండా లెసెస్ వీడియో, కానీ అందుకన్నా ముందు మేము మా ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ ఏం చేస్తున్నారు, తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. పైగా ఇదే జెజెకే మీద లాస్ట్ వీడియో కాబట్టి లైక్ టార్గెట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉండిద్ది. కుదిరితే ఒక 600 లైక్స్ చేసేయండి. ఇదే జెజెకే పైన లాస్ట్ వీడియో కాబట్టి ఇన్నైనా చేసేయండి. సో ఇంకేం తెచ్చకుండా లెసెస్ వీడియో. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన నోబరా నుంచి. ఇక్కడ మన నోబరా ఈ అమ్మాయికి లోపల తీసుకెళ్లి చెకప్ చేసింది అన్నమాట. ఎందుకంటే ఈ అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ ఫేస్ చాలా వేడిగా కనిపిస్తుంది. అందుకనే లోపల తీసుకెళ్లి చెకప్ మొత్తం చేసి బయటికి తీసుకొచ్చిద్ది. ఇంక తను చెప్పిద్ది ఈ అమ్మాయి దగ్గర కర్స్ స్పిరిట్స్ కర్స్ టూల్స్ అయితే లేవు. నాకు తెలిసి డెఫినెట్లీ బయట నుంచి ఎవరో సోసరర్ తిని టార్గెట్ చేస్తున్నారని చెప్పి మన నోబరా చెప్పిద్ది. అది వినిన తర్వాత మన మెగుమి చెప్తాడు, సరే అయితే అనుకుందాం ఆ కర్స్ యూజర్ మన 100 మీటర్స్ రేంజ్ లో ఉండి ఆ కర్స్ ని ఉపయోగిస్తున్నాడని. కానీ తన్ని మనం ఎలా కనిపెడతాం? ఇక్కడ చాలా ఎల్లులు ఉన్నాయి కదా, పైగా ఒక్క సోసరర్ ని ఇంతమంది మధ్యలో వెతకాలంటే చాలా కష్టం. కానీ ఆ సోసరర్ ఒక్కసారి తన కర్స్ టెక్నిక్ ని ఆఫ్ చేసి ఆన్ చేస్తే చాలు, మనం తన్ని డిటెక్ట్ చేయగలమని చెప్పి మన మెగుమి చెప్తాడు. కానీ ఇక్కడే మన మెయిన్ క్యారెక్టర్ వచ్చి ఒక మాట చెప్తాడు. అదేంటంటే ఒక పని చేద్దాం, మనం బయటికి వెళ్దాం, వాడి కర్స్ టెక్నిక్ ని ఉపయోగించడానికి బయటకు వస్తాడు, అప్పుడు దాన్ని పట్టేసుకుందాం అని చెప్పి మన యూజీ అంటాడు. ఆ మాట వినిన తర్వాత మన మెగుమి చెప్తాడు, యూజీ నీలాగా వాడు డమ్ పర్సన్ కాదు, బయటకు వచ్చి తను రివీల్ చేసుకోవడానికి అని చెప్పి మన మెగుమి చెప్తాడు. దాని తర్వాత మన నోబరా చెప్పిద్ది, ఒక పని చేద్దాం మెగుమి, మన యూజీ గాడు చాలా స్పీడ్ గా పరిగెడతాడు కదా, వాడికి ఈ అమ్మాయి ఇచ్చి పరిగెత్తిద్దాం, దెబ్బకి వీళ్ళు వాళ్ళ రేంజ్ నుంచి వెళ్ళిపోతారు. రేంజ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ సోసరర్ మళ్ళీ ఆ రేంజ్ ని కవర్ చేయడానికి వెంటనే యూజీ అంకలా పరిగెత్తడం స్టార్ట్ చేస్తారని చెప్పి ఇక్కడ మన నోబరా ఈ కొత్త ప్లాన్ ని సజెస్ట్ చేసిద్ది. అది విని మన మెగుమి చెప్తాడు, ఈ ప్లాన్ అయితే వర్కౌట్ కాదు, నా తెలిసి ఆ సోసరర్ మీ ఇద్దరంతా డమ్ అయితే కాదు, మీరు పరిగెత్తే మీ ఎంకల తను పరిగెత్తడానికి ఈ ప్లాన్ తనకి తెలిసిపోయింది, ఇది వర్కౌట్ కాదని చెప్పి మన మెగుమి అంటాడు. పైగా మీరు ఈ కపుల్స్ ని కూడా చూసుకోవచ్చు, వీళ్ళకి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కాదు, వాళ్ళు జస్ట్ అలా వింటూ ఉంటారు. కానీ ఫైనల్లీ మనోళ్ళందరూ కలిసి ఒక మంచి ప్లాన్ తో ముందుకు వస్తారు. ఆ ప్లాన్ ఏంటంటే మన ఈ కపుల్స్ ని దూరంగా పంపించేస్తే వీళ్ళు ఆ రేంజ్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. దాంతో ఆ సోసరర్ మళ్ళీ ఆ రేంజ్ ని కవర్ చేయడానికి తన కర్స్ టెక్నిక్ ఆఫ్ చేసి ఆన్ చేస్తాడు. దాంతో మన సోసరర్స్ కి అది తెలిసిపోయింది, మనం తన్ని ఈజీగా పట్టుకోవచ్చు అని చెప్పి వీళ్ళు ప్లాన్ చేస్తారు. బై ద వే ఈ ప్లాన్ మన యూజీది. ఇంకా దీని తర్వాత సీన్ చెప్పేసి మనకు ఒక పెద్ద బిల్డింగ్ ని చూపిస్తారు. ఆ బిల్డింగ్ లో మొత్తం 45 ఫ్లోర్స్ వరకు ఉంటాయి. ఈ బిల్డింగ్ పైకి వెళ్తే ఆబ్వియస్లీ వీళ్ళ ఆ రేంజ్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. అందుకనే మనోళ్ళు లిఫ్ట్ ఎక్కిచ్చి ఈ కపుల్ని పైకి పంపిస్తారు. వీళ్ళు కరెక్ట్ గా 40 ఫ్లోర్ వరకు ఎక్కుతారు. అంతే ఆ అమ్మాయికి వాళ్ళ యొక్క హస్బెండ్ ఫేస్ మళ్ళీ నార్మల్ గా కనిపించింది. దాని అర్థం ఏంటంటే వీళ్ళు ఆ రేంజ్ నుంచి బయటకు వచ్చేసారు. అప్పుడే మనం బయట ఉన్న సోసరర్ ని చూసుకోవచ్చు. తను వెంటనే తన కర్స్ టెక్నిక్ ని ఆఫ్ చేసి ఆన్ చేస్తాడు. దాంతో మన నోబరాకి అది తెలిసిపోయింది. పైగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మన నోబరా ఇద్దరు కలిసి తన మీదకి అటాక్ చేస్తారు. కానీ ఆ సోసరర్ ఆ కర్స్ టెక్నిక్ ని వీళ్ళిద్దరి మీద ఉపయోగిస్తాడు. దాంతో వీళ్ళిద్దరు ఫేసులు కూడా మారిపోతాయి, మనం ఇక్కడ చూసుకోవచ్చు. కానీ ఇదే ఛాన్స్ అనుకొని ఆ సోసరర్ మాత్రం ఇక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు. కానీ మన మెగుమి తన్ని పట్టేసుకుంటాడు. ఇంతటితో వీళ్ళ మిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ ఇప్పుడే చాప్టర్ అవ్వలేదు. బై ద వే ఆ సోసరర్ ని అక్కడ నుంచి తీసుకుని వచ్చి ఈ అమ్మాయికి చూపిస్తారు అనమాట. ఆ అమ్మాయిని అడుగుతారు, వీరెవరో తెలుసా నీకు అని చెప్పి. కానీ ఆ అమ్మాయి చెప్పిద్ది, వీడు ఎవడో కూడా నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం తిని చూస్తున్నానని చెప్పి తను అనిద్ది. కానీ గైస్ ఈ మాటలు ఆ అబ్బాయికి నచ్చవు. తను లిటరల్లీ తిడతాడు, యూ బిచ్ నువ్వు మర్చిపోయావా ఆ బ్యాగ్ నీకు ఎవరు కొనిచ్చారు అని చెప్పి తను అనిద్ది. ఇంకా బ్యాగ్ ని చూసి ఆ అమ్మాయి షాక్ అయిపోయింది. కానీ ఇంతకీ ఇక్కడ ఏం జరిగిందో మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే, ఈ అమ్మాయి ఉంది కదా, తిను ఒక ఎయిర్ హోస్టర్ అన్నమాట. ఈ అమ్మాయి మీద మొత్తం 1 మిలియన్ ఎన్ ఖర్చు పెట్టాడు. ఇంతకీ ఎందుకు ఖర్చు పెట్టాడో మనకి చెప్పలేదు. ఐ మీన్ వీళ్ళ యొక్క రిలేషన్ మాత్రం చెప్పలేదు. కానీ తిను 1 మిలియన్ ఎన్ ఖర్చు పెట్టాడు. లిటరల్లీ బ్రో డబ్బులు మొత్తం వేస్ట్ చేస్తాడు. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మనం యూజీని చూసుకోవచ్చు. తనైతే ఆ సోసరర్ వైపుకి చూస్తూ ఉంటాడు. లోపల ఆ సోసరర్ చాలా సాడ్ గా కూర్చున్నాడు. తనకైతే తన తప్పు తెలిసింది. ఇంకా మన యూజీ తన దగ్గరికి వెళ్ళి చెప్తాడు, నువ్వెందుకు అంత సాడ్ గా ఉన్నావు, నిన్నెవరు ఎగ్జిక్యూషన్ చేయడానికి తీసుకెళ్లట్లేదు, కొంచెం నార్మల్ గా ఉండబ్బా అని చెప్పి తను అంటాడు. కానీ మీరు లోపల ఉన్న అబ్బాయిని చూసుకోవచ్చు. ప్రస్తుతం తనకైతే తన తప్పు తెలిసింది, తను జరిగింది మొత్తం తన తప్పే అని చెప్పి బాధపడుతున్నాడు. అది చూసి మన యూజీకి వెంటనే ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చింది. ఇక్కడ మన యూజీ గోజో సెన్సైతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ మన యూజీ చెప్తాడు, నేను అనుకున్నా ఫుసుకాబే సెన్సైతో బాడీ స్వాప్
ఆఫ్ చేసి ట్రైనింగ్ చేసిన తర్వాత నేను మీతో ట్రైన్ చేస్తానని అనుకున్నా, కానీ అలా జరగలేదు సెన్సే అని చెప్పి తను అంటాడు. దానికి రిప్లై ఇస్తూ మన గోజో కూడా చెప్తాడు, అరే ఏం పడలేదులే, ఇంతకి ఇది నీకు ఎలా చెప్పాలి అని చెప్పి మన గోజో ఆలోచిస్తూ చెప్తాడు. యూజీ ఇంకెంతకాలం గోజో సాత్రు అని అంటావు, నిజానికి నువ్వు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా థింక్ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ నాకు ఏదైనా అయినా సరే మీరందరూ ఉన్నారు కదా, నువ్వు నా డ్రీమ్ ని కంటిన్యూ చేయాలి యూజీ. పైగా నాకు తెలుసు ఒక రోజు మీరందరూ నన్ను దాటేసి వెళ్ళిపోతారు, మీరందరూ చాలా స్ట్రాంగ్ గా మారిపోతారు, అప్పుడు మీకు గోజో సాత్రు యొక్క అవసరం ఉండదు, దాంతో మీరు నన్ను మర్చిపోతారు. ఒక రకంగా నేను కూడా ఇదే కోరుకుంటున్నా, మీరందరూ చాలా స్ట్రాంగ్ గా మారాలని నేను కోరుకుంటున్నానని చెప్పి మన గోజో అంటాడు. అది విని మన యూజీ చెప్తాడు, సెన్సే ఏం మాట్లాడుతున్నారు, మిమ్మల్ని మేము ఎప్పుడు మర్చిపోము, అయినా ఇది మీ క్యారెక్టర్ కాదు, మీకేమైంది, ఒంట్లో బాలేదా అని చెప్పి తను అడుగుతాడు. అది విని మన గోజో నవ్వుతూ చెప్తాడు, యూజీ నువ్వు ఇంకా చిన్న పిల్లడువే, ఇది నా కాన్ఫిడెన్స్ అది కూడా నువ్వు చూడలేకపోతున్నావా, అయినా ఏం పర్వాలేదు, ఐఆమ్ ఎక్స్పెక్టింగ్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ యూ అని చెప్పి తను అంటాడు. సో గైస్ ఇదే మనకి చూపించిన లాస్ట్ కాన్వర్జేషన్ మన గోజో సాత్రుది. సో ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. పైగా ఇదే లాస్ట్ చాప్టర్ కాబట్టి మనం రెండోసారి గోజో సాత్రుని చూసే అవకాశం అయితే దొరకదు. సో ఇదే మన గోజో సాత్రు యొక్క డి ఎండ్. నాకు తెలుసు తన బాడీకి ఏమైంది, అసలు తన గురించి సరిగ్గా మనకి ప్రాపర్ ఎండ్ అయితే చూపించలేదు, కానీ మన గెగే సెన్సే ఈ లాస్ట్ చాప్టర్ లో మనకి ఇంత మాత్రమే చూపించారు. బై ద వే బ్యాక్ టు చాప్టర్, ఇక్కడ పిల్లడు ఇంకా యూజీ యొక్క కాన్వర్జేషన్ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ మన యూజీ చెప్తాడు, సర్లే ఏదో ఒక తప్పు చేసావు, అది నీకు తెలిసింది కదా, ఆ తప్పుని ఒప్పుకొని ఇంకా ముందుకెళ్ళాలి, ఇదే సరైన దారి. ఒకవేళ ఆ తప్పుని ఒప్పుకున్నా నీకు చాలా బాధగా ఉంటే ఒక పని చేయి, నెక్స్ట్ మిషన్ లో మాకు హెల్ప్ చేయడానికి రా, ఏమంటావు, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ యూ అని చెప్పి మన యూజీ ఈ మాటలు పిల్లోడికి చెప్తాడు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన మెగుమిని ఇంకా యూజీని చూపిస్తారు. ఇక్కడ మన మెగుమి యూజీని అడుగుతాడు, ఇంతకది ఎక్కడ దాచావు అని చెప్పి తను అడుగుతాడు. మన యూజీ చెప్తాడు, అది నేను సేఫ్ ప్లేస్ లోనే దాచాను అని చెప్పి తను అంటాడు. బై ద వే వీళ్ళు ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారో మీకు ఈ చాప్టర్ లాస్ట్ లో అది తెలిసిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి సుకున ఇంకా మహితో దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మహితో చెప్తాడు అనమాట, సుకున నిన్ను ఇక్కడ చూస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి తను అంటాడు. ఇక్కడ సుకున కూడా చెప్తాడు, అవును ఇది మన థర్డ్ కాన్వర్జేషన్ కదా అని చెప్పి తను అంటాడు. బై ద వే వీళ్ళు ఉంది ఒక పాత వే అన్నమాట, చనిపోయిన సోల్ తన జర్నీని ఎండ్ చేయడానికి అది ఈ దారిలోనే పాస్ అవుతూ వెళ్ళిద్ది. పైగా వీళ్ళ కాన్వర్సేషన్ కూడా ప్రస్తుతం ఈ దారిలోనే జరుగుతుంది. ఇక్కడ మన మహితో చెప్తాడు, సుకున నువ్వు ఇంతకాలం ప్రతి ఒక్కరిని మోసం చేసావు, నువ్వు నిజానికి ప్రతి ఒక్కరిని చంపేది సరదా కోసం కాదు, నువ్వు నీ పగని తీర్చుకుంటున్నావు కదా అని చెప్పి తను అంటాడు. అది విని తర్వాత మన సుకున నవ్వుతూ చెప్తాడు, దీంట్లో డిఫరెన్స్ ఏముంది, నేను బ్రతకాలని అనుకున్నా, నేను అలాగే బ్రతికేశానని చెప్పి తను అంటాడు. బ్రో ఈ చాప్టర్ లో మనకి తెలిసింది మన యూజీ లోపల ఫస్ట్ టైం మన సుకున వచ్చినప్పటి నుంచి ఇప్పుడు చనిపోయేంత వరకు మన సుకున కోరుకుంది ఒక రివెంజ్. అంటే ప్రీవియస్ పాతకాలంలో మన సుకునని వీళ్ళందరూ బంధించేశారు కదా హయనరాలో, అందుకనే ఇప్పుడు మళ్ళీ సోసరర్స్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇంత హంగామా చేసి ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు. కానీ మన సుకునకి ఈ జర్నీలో మాత్రం ఒకటి తెలిసిద్ది అన్నమాట, అందుకే తను ఇక్కడ చెప్తాడు, లేదు లేదు నా దగ్గర రెండు దారులు ఉన్నాయి, నేను అనుకుంటే ఒక మంచి దారిలో కూడా నడిచేవాడిని, కానీ నేను కర్సెస్ దారిని వెతుక్కున్నా, అప్పుడే నా బాడీలో నుంచి చాలా కర్సెస్ బయటికి రావడం మొదలు పెట్టాయి, ఒకవేళ నేను అలాగే వదిలేస్తే ఆ కర్సెస్ నన్ను డామినేట్ చేస్తాయని నేను వాటిని డామినేట్ చేశానని చెప్పి ఇక్కడ మన సుకున అంటాడు. గైస్ ఇక్కడ మన సుకున హైనెరా గురించి మాట్లాడుతున్నాడు అనమాట, అంటే తను ఫస్ట్ సోసరర్ లా ఎలా మారాడో, అంటే ఒక కర్స్ లా ఎలా మారాడో మనకి చెప్తున్నాడు. కానీ దీని తర్వాతే మన కింగ్ ఆఫ్ కర్స్ మన సుకున చెప్తాడు, ఈసారి నాకు రెండో ఛాన్స్ దొరికితే నేను ఒక డిఫరెంట్ పాత్ ని సెలెక్ట్ చేసుకుంటానని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఆ మాట విని మన మహితోకి చాలా కోపం వచ్చింది. తను చెప్తాడు, నువ్వు చాలా సాఫ్ట్ గా మారిపోయావు, ఇట్ ఈస్ సో బోరింగ్ యూ యాస్ హోల్ అని చెప్పి సుకునని తిడతాడు. కానీ మన సుకున మాత్రం తన మీద కోపం చూపించాడు, తనైతే ఒకే మాట చెప్తాడు, ఆబ్వియస్లీ ఐ లూజ్ ఆఫ్టర్ ఆల్ అని చెప్పి తను వేరే దారిలోకి వెళ్ళిపోతాడు. కానీ ఆ దారిలో మన మహితో వెళ్ళలేడు, తను అక్కడే ఉండి అరుస్తూ ఉంటాడు. మేబీ తను ముందుకి వెళ్ళాలని అనుకోవట్లేదేమో. ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పాలంటే మన సుకున ఉన్నాడు కదా, తను ఇప్పుడు కొంచెం మంచి దారిలో వెళ్ళాలని అనుకుంటున్నాడు, తన పగని ఎంకాల వదిలేసి, అందుకనే తను ఇప్పుడు ముందుకు వెళ్తున్నాడు. కానీ మన మహితో మాత్రం కొంచెం కూడా మారలేదు, తను మళ్ళీ ఆ పగతోనే ఉన్నాడు కాబట్టి తను ఇంకా అక్కడే ఉండిపోయాడు అని చెప్పి నేను అనుకుంటున్నా, ఇది నా థియరీ. సో దీని తర్వాత మనకి మళ్ళీ మన సోసరర్స్ ని చూపిస్తారు. కొంతమంది సోసరర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. దీని తర్వాత మనకి సుకున యొక్క లాస్ట్ ఫింగర్ ని కూడా చూపిస్తారు. అది స్టార్టింగ్ లో ఎక్కడి నుంచి తీసారో అది అక్కడే ఉంది. సో దీని గురించి ఇందాక మన
యూజీ చెప్పాడు అనమాట, అది సేఫ్గానే ఉంది అని. ఇంక ఈ చాప్టర్ లాస్ట్ ప్యానెల్లో కూడా మనకి సుకుని యొక్క మిడిల్ ఫింగర్ ని చూపిస్తారు. ఇంతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. ఐ మీన్ ఈ సిరీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంతటితో జేజేకేకి ది ఎండ్ పడిపోయింది. సో ఈ చాప్టర్ ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఈ ఎండ్ తో మీరు సాటిస్ఫాక్షన్ గా ఉన్నారా లేదో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నిజానికి చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. అదే మన గోజో యొక్క బాడీతో ఏం చేశారు, కనీసం తన యొక్క గ్రేవ్ కూడా మనకి చూపించలేదు. ఐ మీన్ అది చూపించాల్సింది, అంటే ఒకవేళ తన్ని తీసుకురాకపోతే అదేనా చూపించాల్సింది. పైగా ప్రీవియస్ చాప్టర్ లాస్ట్ లో మనకి కెంజాకు లాంటి ఒక పర్సన్ యొక్క ఫేస్ ని చూపించారు, కానీ తను ఎవరో కూడా మనకి తెలియదు. కనీసం అదేనా చెప్పాల్సింది. కానీ ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి, మనకి సరిగా క్లారిటీనే ఇవ్వలేదు. ఇవ్వకుండానే ఈ సిరీస్ ని ఎండ్ చేసేసారు. సో అయినా ఇప్పుడు దీని గురించి మాట్లాడుకున్న వేస్ట్ గైస్, ఈ సిరీస్ అయితే అయిపోయింది. సో మనమైతే రైటర్స్ కాము, ఆయన ఇలాగే ఎండ్ చేద్దామని అనుకున్నాడు, సో చేసేసాడు. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతవరకే. ఐ హోప్ ఈ వీడియో మీరు నచ్చింది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మనకు నెక్స్ట్ వీడియోలో అంటిల్ దెన్ బై బై.